ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏపీకి ఎలాంటి పెద్దపీట వేశారు అనే అంశాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ కేంద్రం కూడా కొంత బడ్జెట్ అయితే ఇచ్చింది, ఇప్పటికే పర్యాటకంగా ఇచ్చారు, అలాగే రవాణా శాఖకి రెవెన్యూ, ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు సార్? 100% సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి, కూటమి నాయకులు కాన్సన్ట్రేషన్, బాబు గారి అనుభవం, లోకేష్ బాబు గారి కృషి, పవన్ కళ్యాణ్ గారి 100% సపోర్టు ఈరోజు ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు 26-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు 3,32,000 కోట్లు అనేది కాదు. అక్కడ అన్నిటికంటే వ్యవసాయ నీటిపారుదల అనుబంధ శాఖలకి 53,772 కోట్లు. కోట్లాది మంది కుటుంబాలు వాటి మీదనే ఆధారపడి ఉండేది. దానికి 53,752 crores. అన్నిటికంటే పంచాయతీరాజ్కి అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు 22,942 కోట్లు, R&Bకి 9,856 కోట్లు, ఆరోగ్య శాఖకి 19,306 కోట్లు. ఇంకేం కావాలి మీకు? ఇటు రోడ్స్, బిల్డింగ్స్, అమరావతికి దాదాపు అమరావతికి కూడా 57,868 కోట్లు రాజధాని కోసం. రాజధానికి రూపులు లేకుండా చేసిపోయినారు వాళ్ళు. దేనికైనా రాష్ట్రం పేరు చెప్తే రాజధాని ముందు గుర్తుకొస్తుంది. అటువంటి కార్యక్రమాలకి మంచి సఫిషియెంట్ బడ్జెట్ కేటాయించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. విద్యా వైద్యకి ఎందుకండి అంత పెద్దపీట వేసే విధంగా లేదంటూ కూడా కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు, దాని మీద ఏమంటారు? విద్య, పాఠశాల విద్య, మౌలిక సదుపాయాలు, ఉన్నత విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ కలిసి 37,500 కోట్లు. అషమాషి కాదు. 37,500 crores ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎంత స్మాల్ అమౌంట్ అది, 37,500 crores. సార్, ఇప్పుడు వీటికి చూసుకుంటే రాజకీయంగా చూసుకుంటే లడ్డు విషయం అయితే కానీ ఒక ప్రకంపనలు సృష్టించే విధంగా ఉంది. అంటే టీడీడీకి సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ చర్చ జరిగిపోతూ ఉంది. దాని మీద ఏం చెప్తారండి? మీకు ఒక మాట చెప్తానమ్మా. వాళ్ళు వచ్చి రాజధాని అవసరం లేదని రాజధానిని కిల్ చేసిన వాళ్ళు లడ్డు బాగుంది లేకపోతే పరిపాలన బాగుంది అనే పరిస్థితి మర్చిపోండి. డ్యామేజ్ చేసేదానికి వాళ్ళు సిద్ధపడ్డ. ఇప్పుడు పరిశ్రమలకి భూములు ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం అలాట్ చేస్తే ప్రభుత్వం తక్కువ ధరకి కోర్టుకేసిన వాళ్ళు అంటే పరిశ్రమలు రాబడలేదు, రాకూడదు, రాజధాని డెవలప్ కాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు. అంటే పరిశ్రమలకు వాటికి సంబంధించి వైజాగ్లో ఏదైతే ఉన్నాయో వాటి ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నారు. అది ₹1 అయితే ఇస్తున్నారు. అది ఎంతవరకు సబ్బండి వైసీపీ నేతలు వాపోతున్నారు? దాని మీద ఒక 5 కంపెనీలకి మనం ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. అది మన ప్రభుత్వం బాధ్యత. 100,000 కోట్ల పెట్టుబడులు వచ్చేటప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వటం అంటే ఇతర రాష్ట్రాలకు పోకుండా ఇక్కడ. నేను ఒకటి అంటాను, ఈరోజు గూగుల్ డేటా సెంటరు దేశంలో ఎక్కడికి వచ్చింది? ఆంధ్రాకి వచ్చింది. అది దాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. నేను 2007లో నేను శాసనసభలో చెప్పాను, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాకా వేల కోట్ల రూపాయల విలువ కలిగిన భూములు రూపాయికి అన్నీ చదివినిపించాను. నేను 100 కంపెనీల లిస్ట్ నా దగ్గర ఉంది. 4-5 నేను శాసనసభలో చదివినిపించాను. దాన్ని ఆయన ఏం మాట్లాడ్డా? వాళ్ళ నాయనే కదా ఇచ్చింది. దేనికోసం? పరిశ్రమల కోసం. ఆ పని మేము చేస్తే తప్ప? ఆయన నాయన చేస్తే కరెక్టా? వాళ్ళ నాయన చేస్తే జగన్మోహన్ రెడ్డి నాయన. కానీ అల్టిమేట్గా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు కేంద్రం సపోర్టు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయటం ఈరోజు ఈ 19 monthsలో ఒక ట్రాక్లో పడింది. రాష్ట్రం అనేది ప్రూవ్ అయిపోయింది. 10.75% GSDPతో ఉన్నామని అంటే అందరూ అభినందించాల్సిన విషయం. ఏపీకి సంబంధించి బడ్జెట్లో అయితే పెద్దపీట వేసే విధంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే అన్ని కార్యాచరణ చేశారు. ముందు కూడా ఏపీని అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకుని వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నరేంద్రతో సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.